శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 3వ భాగం నారాయణ నామ నిర్వచనం ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెబుతున్నాడు. మైత్రేయ, అదంతా ఆయనకి సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను, విను. నారం అంటే నీరు. అది నివాసముగా కలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు. అతని పరమాయువు 100 సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువైన 100 సంవత్సరాల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం చెప్తాను, విను. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం, 18 నిమిషాలు 1 కాష్ఠ. అవి 30 కళ, 30 కళలు 1 క్షణం, 12 క్షణాలు 1 ముహూర్తం, 30 ముహూర్తాలు 1 పగలు 1 రాత్రి, అనగా 1 దినం, 15 రోజులు 1 పక్షం, 2 పక్షాలు 1 నెల, 2 నెలలు 1 ఋతువు, 3 ఋతువులు అనగా 6 నెలలు 1 ఆయనం. అది ఉత్తరాయణం దక్షిణాయనం అని 2. ఆ 2 1 సంవత్సరం. దేవతలకు అది 1 పగలు 1 రాత్రి, అనగా దేవతలకు అది 1 దినం. దానికి సౌరమానం అని వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు 1 దివ్యయుగం. దాని లెక్క 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు 1,000 అయితే బ్రహ్మకి 1 దినం. బ్రహ్మ పగలు సృష్టి, రాత్రి ప్రళయం. దీనికి నైమిత్తిక కల్పము అని సంజ్ఞ. ఇలాంటి దినాలు 30 బ్రహ్మకి 1 నెల. అవి 12 1 సంవత్సరం. ఆ సంవత్సరాలు 100 బ్రహ్మ ఆయు పరిమాణం. దానికి మహాకల్పం అని వ్యవహారం. దానికి పూర్వార్ధానికి పద్మకల్పమని, ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంజ్ఞలు. ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు, సరే, పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసిందని అడుగగా పరాశరుడు ఈ విధంగా చెప్పసాగాడు. గడిచిన కల్పం చివరి దశయందు నిషి అందలి నిద్ర నుంచి నారాయణుడు ధ్యానపరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి, నారాయణుడు సాత్వికమూర్తి అయి అంతకు ముందట మత్స్యకూర్మావతారాలలాగా వరాహ రూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి కుర్ధుర ధ్వనితో ఉప్పొంగి దంష్టాగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు. సముద్రంలో మునిగిన నావను కర్ణధారుడు గట్టుకు తెచ్చినట్టే ఆ పని. పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నీరు పాతాళానికి చేరింది. అలా భూమిని సముద్రముపైకి నిలిపి నలువైపులా కొండలను ఉంచి ఇక్కట్టు కలగనట్లు ఆదికూర్మమును శేషుణ్ణి క్రింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచడానికి తన శక్తిని ప్రసరింపచేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే. భూమిని సముద్రంలోంచి ఉద్ధరించిన తరువాత మళ్లీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను, సురాసుర నర పితృలోకాలను, గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా అది విని మైత్రేయుడు, గురుదేవా, బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు, దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగగా ఆ గురువు ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మ ప్రజాపతి అయి 4 మొగాలవాడు
రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము, తమోమోహము, మహామోహము, తమిశ్రము, అంధతమిశ్రము అని 5 జగాలకు ముఖ్యభూతములుగా ఆవిర్భవించాయి. కానీ అవి సక్రమమైన సృష్టికే సాధనాలు కాలేదు. అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞాలాలలో తామసమైన తిర్యగ్ధ్యానం, తిర్యక్శ్రోతమై పశుమృగాదులు పుట్టాయి. తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది. తదుపరి రాజస తామస గుణ సంకిలతమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది. ఆ పైన కమలభౌని సకలావయముల నుంచి దేవ, అసుర, మనుజ, పితృముఖ సచరాచర భూతి సృష్టి అయింది. తరువాత ఆయా జాతులు వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసలు, కాఠిన్య మార్దవములు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానా విధములైన రూపాలు, జాతి స్వభావ చేష్టాగుణాలు కలిగేట్టు సృష్టించాడు అని చెప్పగా అది విని మైత్రేయుడు ఈ విధంగా అంటున్నాడు. సరే, మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అని అనగా పరాశరుడు ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మ సాత్విక గుణ రూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు, రాజసగుణ రూపాన భుజముల నుంచి క్షత్రియులు, రాజస తామసగుణ రూపాన ఊరువుల నుంచి వైశ్యులు, తామసగుణ రూపాన పాదాల నుంచి శూద్రులు పుట్టారు. వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు భూపాలన, వైశ్యులకు కృషి, శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు అని పరాశరమని మైత్రేయునికి చెప్పాడు. శ్రీ విష్ణు పురాణంలోని 3వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.